హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో క్యామాన్ 16 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈసారి ఇది పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రీవియస్ దానితో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్సే చేశారని చెప్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడి ఈ మొబైల్ వాడి ఎలా ఉంది అనేది అయితే నేను మీతో షేర్ చేస్తాను. మొత్తానికి ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఒక 11,000 ప్రైస్లో అయితే ఈ మొబైల్ పర్చేస్ చేయడానికి దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చేస్తాను. దాంతోపాటే ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. సో ఫ్రెండ్స్, గివ్ అవే కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఈ వీడియో మధ్యలో ఎక్కడైనా సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియో లింక్లోకి వెళ్ళేసి కామెంట్లో రాయండి. దాంతోపాటు మన ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేయండి. ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. దాంతోపాటు సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను, అందులోకి వెళ్ళేసి ఫాలో అయిపోండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ 31st రోజు 10 o'clock లేదా 11 o'clock ఈ మధ్యలో లైవ్లోకి వచ్చేసి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూస్ చేసేసి ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే దీన్ని నేను కొరియర్ చేసేస్తాను. సో మరి వీడియో మొత్తం అయితే ఎండింగ్ వరకు చూడండి. క్వశ్చన్ కోసం 64 మెగాపిక్సెల్ సంబంధించిన అల్ట్రా క్వాడ్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రా నైట్ పోర్ట్రేట్ పవర్డ్ బై టైవోస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సూపర్ వీడియో మోడ్ ఉందని చెప్తున్నారు. అంతగా ఒకసారి ప్రాసెసర్ అప్డేట్ చేశారు చూడండి. మీడియాటెక్ సంబంధించిన G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. గేమింగ్ కోసం బాగుంటుంది. దాంతోపాటు 6.8 inches సంబంధించిన పచోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. అంతేకాకుండా 18 watts ఫ్లాష్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇవ్వడం మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఈ మధ్యకాలంలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ లేకుండా 5000 mAh బ్యాటరీ ఇస్తే చాలా చిరాకు అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ మొబైల్ సంబంధించిన సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇలా మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఒక కవర్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఓ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీని లోపల మనకి ఏమి ఇచ్చారు అంటే 12+1 month వారంటీతో పాటు యూజర్ మాన్యువల్, దాంతోపాటే ఒక బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేశారు. సో వీటిని మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఒక స్టిక్కర్ అయితే చూడడానికి కనిపించేస్తుంది టెక్నోకి సంబంధించి. ఇక్కడైతే మొబైల్ని ప్రొవైడ్ చేసేశారు. సో దీన్ని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. ఇది వచ్చేసి 18 wattsకి సంబంధించిన ఫ్లాష్ ఛార్జర్. దాంతోపాటే ఇక్కడ మనకు ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేశారు. ఈ కేబుల్ వచ్చేసి మైక్రో USB కేబుల్ టైప్ సి ఇస్తే బాగుండు. నెక్స్ట్ వచ్చేసి ఈ సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా దీనిలోనే చూడడానికి కనిపించేస్తుంది. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి ఈ మొబైల్ గురించి మాట్లాడదాం. సో బ్యాక్ సైడ్ చూడండి, కెమెరా సెటప్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న స్టిక్కర్ని అయితే మనం ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. సో ఇంతకుముందు లాగా కాకుండా కొంచెం యూనిక్ డిజైన్లో అయితే ఈ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. దీనిపైన 64 మెగాపిక్సెల్ సంబంధించిన క్వాడ్ కెమెరా అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి కనిపించేస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈసారి. సో ఇక్కడ టెక్నోకి సంబంధించిన బ్రాండింగ్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే చూడడానికి కనిపించేస్తుంది. కిందవైపు చూసుకున్నట్టయితే మనకు మైక్రో USB పోర్ట్తో పాటు 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్రిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. సో ఒకసారి దీన్ని మనం బయటికి తీసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసింది. మనం 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అంటే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో అదొక మంచి విషయం. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి దీన్ని మనం బ్యాక్ కేస్లో ఇన్సర్ట్ చేసి చూద్దాం. అయితే దానికంటే ముందు ఒకసారి ఈ మొబైల్ నేను బూట్ చేస్తున్నాను. సో ఇలా టెక్నో అని చెప్పేసి బ్రాండింగ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది బ్యాక్ కేస్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో ఇక్కడ నేను కంట్రీ మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఈ బ్యాక్ కేస్ చూసినట్టయితే చాలా యూనిక్ డిజైన్ అయితే చెప్పేసుకోవచ్చు బ్యాక్ కేస్ది. సో ఇలా మొత్తం కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించి ఇటువైపు అయితే మనకు నార్మల్ కవర్ లాగా ఉంది. పైవైపు చూసుకున్నట్టయితే ఈ క్వాడ్ కెమెరా సెటప్ అనేది మరి బయటనే ఉంచేసేసారు. కింద వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనం ట్యాప్ చేయడానికి ఈజీగా ఒక పెద్ద హోల్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా బూట్ అయిపోయింది. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు చాలా రకాల బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటి మనం ఇక్కడికి వెళ్ళేసి డిసేబుల్ చేసుకోవడం లాంటివి అయితే చేసేసుకోవచ్చు. సో మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్లో వచ్చింది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను ఏమేమైతే స్పెసిఫికేషన్స్ చెప్పాను అవన్నీ ఉన్నాయి. HD+ డిస్ప్లే మాత్రమే ఇది. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తోటి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు ఒకసారి దీనిలో మనం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసేసుకుందాం. సో డార్క్ థీమ్ ఎనేబుల్ చేస్తే మనకు చూడడానికి అయితే ఇలా కనిపించేస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, మనకు 64GBలో 52GB ఫ్రీ ఉంది. 4GB ర్యామ్లో 2GB ర్యామ్ అవైలబుల్ ఉన్నట్టయితే చూపిస్తుంది. స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదని అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు దీనిలో
ఎక్స్ట్రాగా ఒక కార్డ్ని వేసుకోవడానికి, మెమరీ కార్డ్ని వేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఈ 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ కెమెరాని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే దీనిలో మనకు బ్యూటీ అని చెప్పేసి, బోకే అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటే ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోలోకి వెళ్ళేస్తే మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే 2Kలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి దీనిలో కూడా మనము వీడియోలో 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందనేది మీతో షేర్ చేస్తాను. డిఫరెంట్ మోడ్స్ యూజ్ చేసి అయితే క్యాప్చర్ చేస్తాను. ఇది వచ్చేసి 2x జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి మైక్రోషాట్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి నార్మల్ మోడ్లో యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి బోకే ఎఫెక్ట్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. సో అన్నిట్లలో మనకు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా క్యాప్చర్ అయ్యాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 64 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. సో చాలా ఎక్కువ వరకు జూమ్ అవుతుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసిందని మనం అనుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఇది క్యాప్చర్ చేస్తుంది ఆర్టిఫిషియల్ రైటింగ్లో కాబట్టి పర్లేదు కెమెరా పర్ఫార్మెన్స్. దీనిలో మనం కొన్ని వీడియోస్ని ప్లే చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడబోయే ముందు గివ్ అవే క్వశ్చన్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియోలోకి వెళ్ళేసి కామెంట్ రాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు రిజల్ట్ ఈ మంత్ 31st రోజు 10 నుంచి 11 గంటల వరకు అయితే అనౌన్స్ చేసేస్తాను. సో మీరు పిక్చర్ క్వాలిటీ చూడొచ్చు, బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ బెజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా చిన్న బెజిల్స్ కనిపించేస్తున్నాయి ఈ పంచ్ హోల్ కారణంగా. కింద వైపు చూసుకున్నట్టయితే చిన్న మాత్రం కొంచెం పెద్దగా ఉంది. దాంతోపాటే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ బాగుంది, లౌడ్గా వస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది టెక్నో క్యామాన్ 16కి సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.